శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఇటీవల డిండి చింతపల్లి గ్రామంలో నిర్వహించిన మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కంటి వైద్య శిబిరం, తదనంతరం ఘంటసాల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రసార పరంపరలో ఈనాటి కార్యక్రమం 4వ భాగం మరియు ఆఖరి భాగం. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగినటువంటి ఈ శిబిరంలో ప్రతిరోజు 400 మందికి పైగా భోజన వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఘంటసాల గారి విగ్రహావిష్కరణ అనంతరం సుమారు 4000 మందికి విందు భోజనం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది స్థానిక ప్రజల నాయకుల మన్ననలు పొందారు ఇందుర్తి కుటుంబ సభ్యులు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారు, ఘంటసాల రతన్ కుమారి గారు, ఇందుర్తి బాలకృష్ణారెడ్డి గారు, ఇందుర్తి నారాయణ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇందుర్తి కుటుంబ సభ్యుల సేవలను కొనియాడి ఈ మధ్యకాలంలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఈ జిల్లాలో జరగలేదని వ్యక్తం చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఘంటసాల గారి కోడలు మనూరికి రావడం చాలా సంతోషం. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి, తప్పులుంటే క్షమించాలి, పెద్ద మనస్సు. వేదికను అలంకరించిన గౌరవనీయులు జి సతీష్ రెడ్డి గారికి, శ్రీ బాలా ఇందుర్తి రెడ్డి గారికి, శ్రీ గణపతి రెడ్డి గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మావయ్య గారు స్వర్గస్థులే 50 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వారి మీద అదే అభిమానం, అదే గౌరవం, అదే భక్తి. అది చెప్పడానికి ఈరోజు ఆ తార్కాణం, ఈరోజు 6 అడుగుల కాంస్య విగ్రహం ఈ విలేజ్లో మనం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. నేను ఇక్కడికి రావడం, ఇంత పెద్దల ముందు నేను రావడం చాలా అదృష్టం. ఇందాక బాలా ఇందుర్తి గారు చెప్పారు, భారతరత్న గురించి 33 దేశాలు 200 జూమ్ మీటింగ్స్ పెట్టారు వారు. నేను కూడా పాల్గొన్నాను. వారు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది సార్, మీరు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది. వారు అమెరికాలో ఉండిపోయారు, కొంచెంలో మిస్ అయిపోయింది. వారితో కనుక ఇక్కడ ఉండుంటే తప్పకుండా వచ్చేదని, ఇప్పటికే వచ్చినట్టే, వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పిస్తారని నా నమ్మకం. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. తప్పులుంటే క్షమించండి. నమస్తే. ఆ బాల కృషి ద్వారానే నేను మా గ్రామ ప్రాంతాల్లో 2 సార్లు ఈ శస్త్రచికిత్సల క్యాంపెయిన్ పెట్టుకొని దాదాపు ఒక 300 మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. దానికి కూడా బాలాకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బాలా ఇంట్రడ్యూస్ చేసిన దానివల్లనే నేను శంకర నేత్రాలయం దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా కూడా దానికి నిర్వహిస్తూ ఉన్నాను. దానికి కూడా బాలాకే ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లనే బాలా ఘంటసాల గారికి భారతరత్న గుర్తింపు రావాలి, దానికి సంబంధించినటువంటి ప్రచారం ఈ కార్యక్రమంలో చాలా విరివిగా పాల్గొనడం జరిగింది. అయితే నేను 1986 నుంచి కుటుంబంతో పరిచయం ఉన్నా కూడా ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వస్తూ ఉంటే దారిలో గణపతి రెడ్డి గారి అబ్బాయి నాతో పాటు వచ్చాడు. ఆయన చెప్పడం ఏంటంటే, గణపతి రెడ్డి గారు స్వయంగా పాటలు పాడతారు, చాలా పాటల కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ పాడుతారు ఇంట్లోనే కాకుండా. సో ఆయన ఈ ఘంటసాల విగ్రహం ఇక్కడ ఈ ఊర్లో పెడదామనే దానికి ఒక ముఖ్య ప్రేరణ బాలా వెనక ఉన్న, ముఖ్యంగా మొత్తం చూస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లనే మనకందరికి కూడా తెలుసు, గణపతి రెడ్డి గారు చేసినటువంటి చాలా గొప్ప పనులు. వాళ్ళ మొత్తం ఆయన క్లాస్మేట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. దేశం మొత్తం మీద కూడా R&B లేకుంటే NHA నేషనల్ హైవేస్ అథారిటీలో చేసిన పనులు.
అయితే ఈ మధ్య కాలంలో చేసినటువంటి రెండు ముఖ్యమైన నేను ఇక్కడికి వచ్చినందుకు సందర్భంగా చెప్పాలి. ఒకటి, మనం ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరంలో చూసినటువంటి ఒక రెండు ముఖ్యమైనటువంటి వారి ద్వారానే అయ్యాయి. ఒకటి, ఈరోజు కొత్త సెక్రటేరియట్, అద్భుతంగా వచ్చినటువంటి సెక్రటేరియట్. అట్లానే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం. ఈ రెండు వారు స్వయాన పర్యవేక్షించి చూసి డిజైన్లు అన్నీ చూసి అన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేయించే దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే గణపతి రెడ్డి గారు. సో వారందరికీ మరొకసారి మనం జయజాలు పలుకుతాం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా ఘంటసాల గారు పాడిన మరియు ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మరికొన్ని ఆణిముత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి చాంగురే బంగారు రాజా పాట సి నారాయణ రెడ్డి గారి కలవాటం, జిక్కి గారి తేనెలొలికే గాత్రం, టీవీ రాజుగారి సంగీత దర్శకత్వం వెరసి ఈ పాట ఓ అద్భుతం. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందు వస్తున్నారు మైథిలి సి. లో వచ్చిన పాతాళ భైరవి చిత్రం నుండి హాయిగా మనకింకా స్వేచ్ఛగా సాహిత్యం పింగళ గారు, ఘంటసాల మరియు లీలగారి గళంలో వచ్చిన ఈ పాట ఆపాతమధురం. ఈనాడు ఈ పాటను మన ముందుకు ప్రదర్శించడానికి వస్తున్నారు ఆదినారాయణ. లో వచ్చిన ఇల్లరికం ఓ చక్కటి కుటుంబ కథాచిత్రం. నిలువవే బాలుకన్నుల దాన పాట కాలాలకు అతీతంగా నిలిచిపోయే పాట. ఈ పాటకు సాహిత్యం అందించింది కొసరాజు గారు. టి చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ గారు గానం చేశారు. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందినటువంటి సందీప్ కౌతా. తర్వాత మంచి మనసులు చిత్రం నుండి మహదేవన్, ఘంటసాల మాస్టారు, జిక్కి, ఆదుర్తి కలయికలో వచ్చిన పాట అద్భుతమైనటువంటి పాట. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ గణపతి రెడ్డి గారు, శరత్చంద్ర, ఆదినారాయణ, మైథిలి మరియు శ్వేత గోపు.
దసరా బుల్లుడు చిత్రం నుండి మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి గీతానికి మనందరి మేనమామ మన చందమామ కెవి మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి సంగీతం స్వరపరచగా ఘంటసాల మాస్టారు గానకోకిల పి సుశీల గారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మధురాతి మధురంగా ఆలపించారు. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. తర్వాత 1962లో వచ్చిన మంచి మనసులు చిత్రం నుండి నన్ను వదిలి నీవు పోలేవులే అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్యం అందించినటువంటి దాశరథి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి కెవి మహాదేవన్ గారు మధురాతి మధురమైనటువంటి సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల గారు గానకోకిల పి సుశీల గారు ఆలపించారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు మైథిలి. ఇప్పుడు డిండి చింతపల్లిలో జరిగిన మేసు కార్యక్రమ వివరాలు మరియు విగ్రహావిష్కరణలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో కూడినటువంటి వీడియో. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి తమ తోటి గ్రామస్తులకి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాలనుకోవడం వాళ్ళ దార్శనికతకి, వాళ్ళ దయాగుణానికి, వాళ్ళ వాత్సల్యానికి జోహార్లు, నమస్కారం. చింతపల్లికి ఏది చేయాలన్నా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఊళ్ళో ఉండం కానీ ఊరంటే అదొక అభిమానం. మా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు, మా అన్న మా చెల్లెలు. సో వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేద్దాం అనిపించింది. ముఖ్యంగా జలంధర్ రెడ్డి గారు మా కజిన్, ఆయన కాల్ చేయగానే అమెరికా నుండి నేను మా ఊర్లో చేస్తా అన్నాడు. ఒక స్పాన్సర్ ఒక క్యాంప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాంప్ వెంటనే కావాలని నాతో ఈ వాజ్ ఫైటింగ్. వెంటనే చేస్తాను ఇంకో క్యాంప్ అన్నాడు. ఒక క్యాంప్ చేస్తే దాదాపు 20 లక్షల ఖర్చు అవుతుంది. బట్ హీ డిడ్ నాట్ బాదర్, ఇంకోటి చేస్తా అన్నాడు. అద్భుత సాహిత్యానికి శ్రావ్యమైనటువంటి సంగీతంతో పాటు మధురమైనటువంటి గళం తోడైతే చెప్పనలవే కాని శ్రవణానందం. ఎన్ని వసంతాలైనా తగ్గని తీయదనం. లక్షాధికారి సినిమాలోని మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది. సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టి చలపతిరావు గారు అందించగా
ఘంటసాల పి సుశీల పాడారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఇందుర్తి నాగార్జున రెడ్డి గారు మరియు గీతా గవ్వ గారు. తర్వాత మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాట. ఈ పాటకు సంగీతం అందించింది కెవి మహాదేవన్ గారు, సాహిత్యం మనసు కవి ఆత్రేయ గారు. ఘంటసాల గారు మరియు పి సుశీల పాడిన ఈ పాటను ఈరోజు మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి డిండి చింతపల్లి గ్రామ ప్రజలకు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు ఇందుర్తి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
1970లో వచ్చిన ఆలీబాబా 40 దొంగల చిత్రం నుండి నీలో నేనై పాట ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పాటకు సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడగా ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర, మైథిలి సి. ఈ కార్యక్రమం మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ వారు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీరు చేయగలిగిన సహాయం చేస్తారని కోరుచున్నాం. ధన్యవాదాలు.